నమస్తే అందరికీ, నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో బేసిక్గా ఇవాళ కొత్త టాపిక్ వచ్చిన టాపిక్ ఏంటంటే రీడింగ్ మీద ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, మీరు నా ఫోటో వెనక ఫోటో చూసినట్టు ఎవడైతే బుక్ పట్టుకొని చదువుకుంటూ కూర్చాడో వాని లైఫ్లో లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడ స్ట్రగుల్స్ రావు. ఒకవేళ స్ట్రగుల్ వచ్చినా అతనికి తెలుసు, ఎందుకంటే అతను చదువుతాడు కాబట్టి అతను కాన్ఫిడెంట్గా ఉంటాడు ఏ వర్క్ చేసినా. సో హీ నోస్ ద వే ది పాత్, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎవడైతే బుక్ని పక్కకు పెట్టి ఫోన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నా, ఏమంటున్నా ఫోన్ యూజ్ చేయడం తప్పు కాదు, అతిగా మించి మీ స్క్రీన్ టైం మహా అంటే ఒక 1-2 అవర్స్ 2-3 అవర్స్ ఉండాలి. కానీ 6-7 అవర్స్ స్క్రీన్ టైం ఉందనుకోండి, ఆబ్వియస్లీ మీ లైఫ్లో వెలుగుండదు. మీరు చూసినట్టు పొగే ఉంటుంది, ఇంకేముండదు. సో నేనేమంటున్నా అంటే, వాట్ ఎవర్ యూ డూ మీ లైఫ్లో ప్రాపర్గా రీడ్ చేయండి. ఒక డజన్స్ ఆఫ్ బుక్స్, ఒక 50 బుక్కులు 100 బుక్కులు చదవడం కాదు. చదివిన ఒక్క బుక్కే ప్రాపర్గా చదివారు అనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తా, ఒక బుక్లో మీరు ఒక పేజ్ చదువుతున్నారు, ఆ పేజ్ అయిపోయి ఇంకొక పేజ్ తిప్పుతున్నప్పుడు లాస్ట్ పేజ్లో ఏ లైన్లో ఏది ఉందన్నది మీకు గుర్తుంది అనుకోండి, దట్స్ కాల్డ్ పర్ఫెక్షన్. అంటే బుక్లో మీకు ఎంత అంటే అంత కాన్ఫిడెంట్ మీరు ఉంటారు అనమాట. బేసిక్ అట్లా లైన్ టు లైన్ మీకు గుర్తుంటాం. సో నేనేమంటున్నా అంటే, ఇఫ్ మీకు మీ లైఫ్లో ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, చదవడం కానీ రీడింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, చదువుతుంటే మీకు నిద్ర వస్తుంది, చదువుతుంటే బోర్ కొడుతుంది అనుకోండి, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను మంచి మంచి బుక్స్ సజెస్ట్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్లాంటి నా ప్రాబ్లం ఉంటే మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ న్యూ టాపిక్. బాయ్.